6 పథకాలు చేస్తాను 6 పథకాలలో ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటికొకటి అడవిలో కత్కారం ఇచ్చిండు. వాళ్ళు ఏడ మదిన కలవ షాయాగా వస్తుంది. మూడేం బాగా 4 వరకు మొగడు జరిగింది. అంటే ఇప్పుడు కళ్యాణ్ కూడా గుర్రమైన చేతులు ఉంటది, ఆర్ది చేతులు లేకుండా ఎక్కువ గుర్రమైన చేతులు ఉంటది. ఇప్పుడు ఆర్ది చేతులు లేకుండా సిరిపా సాధించాలి. మా ఇంటికైతే తయారైపోను. అడవిలా పోకుండా బస్ ఎక్కిపోతున్నది. ఇక పట్నం అంతా తిరిగి వస్తున్నది. మన తెలంగాణ మొత్తం తిరిగి వస్తా పోతున్నది. 10 రాత్రికి వస్తున్నది. ఎడికి పోయినామంటే నేను మదిన కలవేసి అదాగా వచ్చాను. ఎందుకంటే పిరి బస్సు చాయ్ కోసం ఎందుకు అయినావా అంటే నాకు 20 రూపాయలు చాయ్కి అవుతున్నాయి కానీ బస్ అంతా పిరి. నేను ₹1 పెట్టేది లేదు. మహిళల గురించి మహాలక్ష్మి పథకం అని అంటే రకరకాల పథకాలు పెట్టిండు. వాళ్ళకి సిలిండర్ తక్కువ చేస్తుండు, గ్యాస్ లా గానీ ఏది లేదు. 6 పథకాలు పెట్టిండు. ఏది అమ్మలు కాదు ఏది ముందు ఇప్పుడు ఏడికే ఇప్పుడు బస్సుల కాండే కింద మీద అవుతున్నది. ఇప్పుడు వారం రోజుల 15 రోజుల బస్ డిపో బస్సులో బంద్ పెట్టేస్తారు. ఆ బస్సులో నడవనామలు ఇరిగిపోయినాయి. ఆ డిపోలు అక్కడ బతుకుంటారు. దానికి ఖర్చులకు పైసలకు జీతాలకు పైసలు 9వ తారీఖు నాడు ఇస్తాను ఏవి రాగానే 2 లక్షల రూపాయలు అమలు చేసా తీర్పుకోమని చెప్తుంది. మరి ఇంతవరకు తీర్పుకున్నది ఏముంది? ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా కొత్తలు గట్లే చెప్పారు. మొన్ననే పుట్టిన పుల్ల 5 ఏళ్ళు కాలే 10 ఏళ్ళు కాలే అది కాదు. వాగ్దానం ఇచ్చినాడు కరెక్ట్ చెప్పాలి కదా. 9వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మీరు తీసుకోరి చేరిపోతే ఏం చెప్పారు అమల్. ఫస్ట్ కాప్ లో నేను ఇచ్చిన 2 లక్షలు తీసుకొని రాగానే నేను రాగానే చెప్పేసా మా జైలు ఉన్నాయి అలా మూట బంగారం. రేవంత్ రెడ్డి మరి దగ్గరకు వస్తా లంకె బిందులు పోయినా కాలి బిందులు అది కాదు మొత్తం మీరే దోసుకపోయారట. వాళ్ళకి ఏనికి ఏం లేవంటారు. అవన్నీ మాటలు అబద్ధాలు చెప్పొద్దుగా. ఇక్కడ మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఆ పిరి బస్సులు పెట్టిండు. కొట్లాడుకొని కొట్లాడుతున్నారు. ఒక్కొక్కరు మోహన్ కొట్లాడి కూడా అడవిలో దిగపోతుంది ఇప్పుడు. అంతేనా? మళ్ళీ ఇంకేంది మళ్ళా